హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ ప్రశాంతి. ఈరోజు అమ్మ నేతి బొబ్బట్లు చాలా బాగా చేస్తుందండి. ఆ రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను. అలాగే పూర్ణం బూరెలు కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకుని చూద్దాము. చాలా టేస్టీగా ఉంటాయి అండి. ఈరోజు వీడియోలో అమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తాను. లైట్గా అంటే అక్కడక్కడ చూపిస్తాను, మొత్తం ఏం చూపించనండి. ఎందుకంటే అమ్మ మొన్ననే చెల్లి వాళ్ళ ఇంటి నుంచి వచ్చిందనమాట. అంటే 3 months ఇంట్లో లేదు, ఇల్లు ఏం సర్దలేదనమాట. సర్దిన తర్వాతకి నీట్గా ఒకరోజు హోమ్ టూర్ చేస్తాను. అలాగే వీలైతే నేను మాకు వెనక సైడ్ కట్టెల పొయ్యి ఉందండి, దాని మీద చేసి చూపించడానికి ట్రై చేస్తాను. కోతులు రాకపోతే, ఒకవేళ మంకీలు వచ్చాయనుకోండి ఇంకా స్టవ్ మీదే చేసేసుకున్నాము. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మరి మనం పూర్ణం బూరెలు అలాగే నేతి బొబ్బట్లని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసేద్దామా? మరి పదండి. ఫస్ట్ మనం ఇంటి బయట నుంచి స్టార్ట్ చేద్దాము. ఇదంతా కూడా ముగ్గులు వేసుకుంటుంది అమ్మ ప్రతిరోజు కూడా. నెక్స్ట్ ఇది వచ్చేసేసి ఇంటికి ఎంట్రన్స్ అన్నమాట, మెయిన్ గేట్. అలాగే మనము ఇంట్లోకి రాగానే లెఫ్ట్ సైడ్ వైపు తులసి కోట ఉంటుందండి, చూపిస్తాను. చూసారా, తులసి కోట ఇది. నెక్స్ట్ వచ్చేసేసి ఇది వచ్చి హాల్ అన్నమాట. టీవీ పక్కనే కృష్ణుడి విగ్రహం ఉంటుందండి ఇలాగా. ఈ వెంకటేశ్వర్ల స్వామిది అయితే అమ్మ వాళ్ళు తిరుపతి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నారండి. చూసారా, దూరం నుంచి చూస్తే ఇలా ఉంటుందన్నమాట హాల్. ఇది వచ్చేసేసి యశు నేనమాట. ఇది కిచెన్ అండి. కిచెన్లో అందుబాటులో గరిటెలు పెట్టుకుంటుంది. అలాగే ఇది వచ్చేసేసి పూజ గది అనమాట. నేను లాస్ట్ వీడియోలోనే మీకు చెప్పాను కదా, ఈ వెంకటేశ్వర స్వామి అలాగే లక్ష్మీదేవి పెద్ద పటాలు ఉన్నాయి కదా, ఇవైతే మా అమ్మ వాళ్ళు పెళ్ళైన కొత్తలో, అంటే కొత్తగా కాపురం స్టార్ట్ చేసినప్పుడు కొనుక్కున్నవంట. పెద్ద పెద్ద పండుగలు వచ్చినప్పుడు ఈ దేవుడు పటాలన్నీ క్లీన్ చేయడానికి కనీసం 3 గంటలు టైం పడుతుందండి. ఇదన్నమాట పూజ గది. ఈ సామాన్లన్నీ ఎప్పుడైనా పండుగలప్పుడు క్లీన్ చేయాలంటే 1 day టైం పట్టుద్ది. హార్లిక్స్ చూడండి ఇక్కడ నేను మీకు చూపించే స్టీల్ డబ్బాలు ఉన్నాయి కదా, ఇందులో అమ్మ గ్రాసరీస్ పెట్టుకుంటుంది. పప్పులు, కందిపప్పు, అలాగే వేరుశనగుళ్ళు అలాంటివి పెట్టుకుంటుంది అనమాట. ఇంకా ఇది వచ్చేసేసి కిచెన్ అనమాట. ఇందులో నాన్ వెజ్వి వేరుంటాయి, వెజ్వి వేరుంటాయి అనమాట. అంటే నాన్ వెజ్ తిన్నప్పుడు నాన్ వెజ్కి సంబంధించిన ఐటమ్స్ ఉండే గిన్నెలు ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇది వచ్చేసేసి మా నాయనమ్మ వాళ్ళదన్నమాట. అంటే ఒక 70 ఏళ్ళ క్రితమే అనమాట ఇవి చెప్పాలంటే. ఇంకా వెనక, అంటే ఇంటి వెనక ఉండే చెట్లను చూపిస్తాను రండి. నేను లాస్ట్ టైం విలేజ్ వ్లాగ్స్ చేసినప్పుడు వచ్చాను కదండి, అప్పుడు వేసానమాట పుదీనా. చాలా పెద్దగా వచ్చేసేసింది. ఈ ఫ్రెష్ పుదీనాతో మనం పుదీనా పచ్చడి చేసుకుందాము, చాలా బాగుంటుంది.
మీకు నేను లాస్ట్ విలేజ్ వ్లాగ్స్ చేసినప్పుడు తమలపాకు మొక్కను ఆల్రెడీ చూపించాను కదా, చాలా పెద్దగా అయిందని చెప్పేసి చిన్న క్లిప్ యాడ్ చేశాను. ఇక్కడ వచ్చేసేసి అమ్మ అప్పడాలు అలాగే గులాబీ రేకుల్ని ఎండలో వేసామండి. ఎండ బాగా ఉంది కదా అని చెప్పేసి ఎండలో పెట్టాము. ఇంకా మనము చాలా టేస్టీగా చాలా సింపుల్గా నేతి బొబ్బట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, పిండిని ఎలా తడిపి పెట్టుకోవాలో చూసేద్దామా. మరి ముందుగా ఇక్కడ 1 కప్పు వరకు మైదా పిండి తీసుకున్నామండి. ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాతకి పిండితో బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఇలా కలుపుకోండి. చూసారు కదా, పిండిని కొంచెం జారుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఏంటది? ఇట్లా జారు కలుపుకోవాలి. అరిటాకు ఉంది కదా, అరిటాకు మీద నొక్కుదామా, మంచిగా వస్తా. కోతులు రాకపోతే ఏం కాదు. ఇంకొంచెమైనా అమ్మ నూనె. ఎక్కువైపోయిందా? పర్లేదు. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇందులో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా ఆయిల్ వేసుకొని బాగా కలిపేసేసుకున్న తర్వాతకి ఒక 30 నిమిషాలు బాగా పిండిని నాననివ్వండి. ఈలోగా మనం మిగతా ప్రాసెస్ చూద్దాము. ఈ పిండి తడుపుతుండగా మాకు పూర్ణం బూరెలు కూడా చేసుకుందాము, చాలా బాగుంటాయని చెప్పి అమ్మ అవి రెడీ చేస్తుందనమాట. చూసారా, పిండిని ఇలా కలుపుకోవాలండి జారుగా. మూత పెట్టుకొని 30 నిమిషాలు పక్క నుంచి చేసుకోండి. శనగపప్పు ఇట్లా పలుకు ఉడికించుకోవాలి. 2 విజిల్లు కుక్కర్లో. ఇక్కడ వచ్చేసేసి పచ్చిశనగపప్పుని నీట్గా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసేసుకున్న తర్వాతకి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. పలుకుగా ఉడికించుకోవాలండి. వాటర్ అంతా వడకట్టుకొని డ్రై అయిన తర్వాతకి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. దాని కాలికి దెబ్బతగిలింది వేసే మొత్తం వేసి చేస్తా అంటే కోతులు డిస్టర్బ్ చేస్తున్నాయి. అయ్యో రామా, ఎలా డాడీ పైన ఉంది. చూసారు కదండి, మంకీలు చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి కదా. నేను శనగపప్పుని ఇలా గ్రైండ్ చేసుకున్నానండి. కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాతకి యాలకుల్ని యాడ్ చేసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకున్న శనగపప్పుని అంతటిని ఒక పెద్ద బేసన్లోకి యాడ్ చేసుకోండి. అదే మిక్సీ జార్లో 1 కప్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకొని బెల్లాన్ని కూడా మిక్సీ పట్టేసేసుకొని ఈ బేసన్లోకి యాడ్ చేసుకొని 2 బాగా కలిసే విధంగా కలుపుకోండి. చూసారు కదండి, ఈ విధంగా బాగా కలిపేసేసుకున్న తర్వాతకి మీకు నచ్చిన సైజులో చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ నేను కొంచెం పెద్ద సైజులోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూసారా, ఇలాగా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి అరిటాకు పైన కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాతకి కొంచెం మైదా పిండిని తీసుకోండి. మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా, ఈ మైదా పిండిని లైట్గా ప్రెస్ చేసి ఇందులోని స్వీట్ పూర్ణాన్ని పెట్టేసేసుకొని క్లోజ్ చేయండి. స్వీట్ పూర్ణాన్ని మైదా పిండితో పూర్తిగా క్లోజ్ చేయాలండి. ఎక్కడ గ్యాప్స్ లేకుండా చూసుకోండి. ఎక్స్ట్రా పిండి వచ్చేస్తే తీసేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాతకి వీడియోలో చూపిస్తున్న విధంగా పల్చగా, వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దండి, లైట్గా ప్రెస్ చేస్తూ ఇలా రౌండ్గా చక్కగా బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ బొబ్బట్ల పైన
కొంచెం పావు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కానీ నెయ్యిని కానీ స్ప్రెడ్ చేసేసుకొని స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని పెనానికి కూడా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ స్ప్రెడ్ చేసుకొని ఈ బొబ్బట్లని నిదానంగా పెనం పైన వేసేసుకొని అరిటాకుని తీసేసేయండి. ఈ నేతి బొబ్బట్లని గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మీరు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాతకి మరోవైపుకి ఫ్లిప్ చేసుకోండి. ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాతకి పైన కొంచెం నెయ్యిని అప్లై చేసుకోండి, చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో ఇలా నెయ్యిని యాడ్ చేస్తూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బొబ్బట్లని కాల్చుకోవాలండి. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. ఇలాగా లైట్గా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. మీకు నచ్చినంత వేసుకోండి నెయ్యిని. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాతకి మీరు చక్కగా ఈ నేతి బొబ్బట్లని ఒక అరటాకు పైన వేసుకొని వేడి వేడిగా తినండి. ఎంత రుచిగా ఉంటాయో, ఎన్ని తింటారో లెక్కే ఉండదు, అంత రుచిగా ఉంటాయి. అంతేనండి, చాలా సింపుల్గా వేడి వేడిగా నేతి బొబ్బట్లని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా తీయగా చాలా టేస్టీగా ఉంటాయి. పైన కొంచెం నెయ్యిని వేసుకొని తినండి, చాలా రుచిగా ఉంటాయి. బాగా కలుపుకోవాలి పూర్ణం, స్వీట్ పూర్ణాన్ని. ఇలాచీ పొడి వేసినామమ్మా, రెండు ఇలాచీలు వేసుకున్నాము. మీరు కావాలంటే ఇందులో డ్రై కోకోనట్ పౌడర్ని కూడా వేసుకోవచ్చు, ఇష్టం ఉంటే బాగుంటుంది టేస్ట్. ఒకసారి టేస్ట్ చేసుకోండి. ఇది వచ్చేసేసి పిండి ముద్దను ఎలా ప్రిపేర్ చేసామంటే 1/2 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు మైదా పిండి, కొంచెం సాల్ట్, వాటర్ వేసుకొని ఈ విధంగా స్మూత్ చపాతీ పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు పూర్ణాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. కొంచెం పిండి ముద్దను తీసుకున్నామమ్మా. ఈలోగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసేసుకోండి. మనం పూర్ణం పిండి రెండు రెడీ చేసి పెట్టుకుంటే 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. మేము పొయ్యి దగ్గర చేద్దాం అనుకున్నాం, కట్టెల పొయ్యి మీద మంచి చేసి చూపిద్దామంటే కోతులు వచ్చేసినాయి. పూర్ణం తీసుకోండి. కోతులు. మనము పిండిని ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మధ్యలో స్వీట్ పూర్ణాన్ని పెట్టుకొని క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసుకున్న తర్వాతకి లైట్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది, మరీ పల్చగా చేసుకోవద్దండి. చూసారా, ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాతకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసేసుకున్నాం కదా. ఆయిల్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోండి. మెయిన్గా ఈ పూర్ణాలను ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కాగపెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని కాగపెట్టుకున్నామంటే మనం పూర్ణాలని నూనెలో వేసిన వెంటనే మాడిపోతాయి అన్నమాట. ఇలాగా కొంచెం ఆయిల్ కాగిన తర్వాతకి ఓసారి చెక్ చేసుకోండి. చిన్న పిండి ముద్దను వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇలా పూర్ణాలని నూనెలో వేసుకొని ఒకవైపు డీప్ ఫ్రై అయిన వెంటనే మరోవైపుకి ఫ్లిప్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా పూర్ణాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. వేడి వేడిగా తినండి, చాలా బాగుంటాయి. తప్పకుండా ఈ 2 రెసిపీస్ మీరందరూ ట్రై చేయండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా నేతి బొబ్బట్లు అలాగే పూర్ణం బూరెలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. ఐ హోప్ ఈ 2 రెసిపీస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. టేస్టీ కుకింగ్ అండ్ వ్లాగ్స్ విత్ ఫ్రెష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.
చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ ప్రశాంతి. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్.